ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని వివిధ గ్రామాల గ్రామ పంచాయతీ సిబ్బందికి గత సుమారు 6, 7, 8, 9 నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. వారితో పాటు వేతనాలు మాత్రం చెల్లించడం లేదు. కానీ సిబ్బంది పైన పనిభారాన్ని మోపుతూ 24 గంటలు పనిచేయాలని చెప్పి పంచాయత్ సెక్రటరీలు సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయడం ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం. కానీ వాళ్ళు ఏం తిని పనిచేయాలనేటువంటిది కనీస అవగాహన లేనటువంటి అధికారులు ఉన్నారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. వెంటనే పెండింగ్ ఉన్న వేతనాలు చెల్లించాలి. వారితో పాటు చట్టం ప్రకారంగా ప్రతి సంవత్సరానికి 2 జతల యూనిఫామ్స్ ఇవ్వాలి. ఇప్పటి వరకు ఏళ్ల తరబడైన ఒక్క యూనిఫామ్ ఇచ్చిన పరిస్థితి లేదు. 5 ఏళ్ల కింద ఇచ్చిన యూనిఫామ్లు తప్ప మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు. వెంటనే యూనిఫామ్లు ఇవ్వాలి. ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ఆరోగ్యంగా ఉండడానికి హ్యాండ్ గ్లౌజెస్, వాటితో పాటు షూస్, నూనెలు ఇట్లాంటి కనీస ఆరోగ్య పరీక్షలకు సంబంధించినవి కూడా అందించడం లేదు. వాటిని వెంటనే అందించాలి. అనేక గ్రామాల్లో సిబ్బందిని రాజకీయంగా అధికారులు, రాజకీయ నాయకులు వేధిస్తా ఉన్నారు. వేధింపులు కూడా ఆపాలి. ఆదివారం కూడా సెలవులు ఇవ్వకుండా పని భారాన్ని పెంచి ఆదివారం పనిచేయకపోతే కొన్ని గ్రామాల్లో వేతనాలు కట్ చేస్తామని చెప్పి పంచాయత్ సెక్రటరీ బెదిరించడం ఇది దుర్మార్గమైన చర్య. కాబట్టి పెండింగ్ వేతనాలు వెంటనే ఇచ్చి వీళ్లపైన వేధింపులు ఆపి వీళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని చేయడల భవిష్యత్తులో యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి అధికారులకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి కూడా సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.